మనకి ఏవేవైతే టెక్నాలజీని బేస్ చేసుకొని వచ్చాయో విజువల్ ఫీస్ట్ అనుకుంటే దానికి సూపర్ డూపర్ ఎఫెక్ట్స్తో వచ్చినటువంటి కల్కి సినిమా. అందులో ఉన్నటువంటి విజువల్ ఎఫెక్ట్స్ అన్ని దేంతో వచ్చాయి? అసలు ఆ టెక్నాలజీ ఏంటి? కల్కి అనే మూవీ ఆ ఫ్యూచరిస్టిక్ మూవీ కాబట్టి ఆ టెక్నాలజీ చూపించారు. ఈ టెక్నాలజీ ఎప్పుడో మన పురాతన సినిమాల నుంచే టెక్నాలజీ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఫిలిం దీంట్లో లైవ్గా వస్తుంది అన్నమాట. దీన్ని హోలోగ్రాఫిక్ టెక్నాలజీ అంటారు అన్నమాట. సో ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ఏంటంటే దాన్ని హోలోగ్రాఫిక్ టెక్నాలజీ అంటారు అన్నమాట. ఇది దీంతో చేశారు, లేదు ఇది కేవలం గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేశారు, ఇవన్నీ ఈ టెక్నాలజీతో వచ్చాయి అనేది ఆ ఎఫెక్ట్స్ ఎలా గుర్తించవచ్చు? మనం చేసే ఫిల్మ్ని రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేస్తాం గ్రాఫిక్స్లో. ఆగ్మెంట్ రియాలిటీ ఏంటంటే డైరెక్ట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసే టెక్నాలజీ హోలోగ్రామ్ టెక్నాలజీ. పర్టికులర్గా చెప్తారా ఈ ఏరియాలో హోలోగ్రామ్ టెక్నాలజీ యూస్ చేశారు, ఈ క్యారెక్టర్ కోసం ఇక్కడ ఉంది అనుకుంటే? శోభనా గారిది యూస్ చేశారు. అండ్ మేజర్ పార్ట్ అయితే అవే యూస్ చేశారు దీంట్లో. హోలోగ్రాఫిక్ అనేది చెప్పాలంటే అవే ఉన్నాయి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కల్కి 2898 AD ఈ సినిమా జనాలకి విపరీతంగా నచ్చుతోంది. దానికి ప్రధాన కారణం ఎంచుకున్నటువంటి విభిన్నమైనటువంటి కథాంశంతో పాటుగా అందులో ఉన్నటువంటి టెక్నికల్ వాల్యూస్. ఇప్పటిదాకా మనం గ్రాఫిక్స్ని, యానిమేషన్ని, విఎఫ్ఎక్స్ని మాత్రమే చూసాము. అయితే కల్కి సినిమాలో కనిపించినటువంటి సరికొత్త టెక్నాలజీ హోలోగ్రామ్ టెక్నాలజీ. అసలు ఆ టెక్నాలజీ అంటే ఏంటి, ఏం జరుగుతుంది, దాంతో భవిష్యత్ అనేది ఎలా ఉండబోతోంది, మన సినిమాల్ని హోలోగ్రామ్ టెక్నాలజీ మార్చబోతోందా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఫస్ట్ షో మీడియా నుంచి ఎంవి రమణ గారు. రమణ గారు నమస్కారం అండి. నమస్కారం. సో కల్కి మూవీస్ చూసిన తర్వాత అనిపించింది గతంలో ఉన్నటువంటి మనకి ఏవేవైతే టెక్నాలజీని బేస్ చేసుకొని వచ్చాయో విజువల్ ఫీస్ట్ అనుకుంటే దానికి సూపర్ డూపర్ ఎఫెక్ట్స్తో వచ్చినటువంటి కల్కి సినిమా. అవన్నీ చూసిన తర్వాత మనం ఏం తక్కువ కాదు, హాలీవుడ్ మూవీకి కావచ్చు, ఆ టెక్నాలజీకి కావచ్చు అనిపించింది. ఒక సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ కోసం అందులో ఉన్నటువంటి విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ దేంతో వచ్చాయి? అసలు ఆ టెక్నాలజీ ఏంటి? యాక్చువల్గా ఈ టెక్నాలజీ అనేది అంటే ఇప్పుడు కల్కి అనే మూవీ ఆ ఫ్యూచరిస్టిక్ మూవీ కాబట్టి ఆ టెక్నాలజీ చూపించారు. సో ఈ టెక్నాలజీ ఎప్పుడో మన పురాతన సినిమాల నుంచే టెక్నాలజీ అనేది వచ్చింది. విఠలాచార్య కానీ కొన్ని పాత సినిమాలు, సో అవన్నీ ఆఫ్లైన్లో వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఫిలిం దీంట్లో లైవ్గా వస్తుంది అన్నమాట. దీన్ని హోలోగ్రాఫిక్ టెక్నాలజీ అంటారు అన్నమాట. సో ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ఏంటంటే మీరున్నారనుకోండి, మీలాంటి ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ని క్రియేట్ చేసి లైవ్గా మీ ముందే దాన్ని ప్రజెంట్ చేస్తే దాన్ని హోలోగ్రాఫిక్ టెక్నాలజీ అంటారు అన్నమాట. సో ఇది మనం ఇంతకుముందు ఆఫ్లైన్లో చూపించాము. ఇప్పుడు డే బై డే ఫ్యూచర్ టెక్నాలజీ డెవలప్ అవుతూ వెళ్తున్నాం. ఇప్పుడు లైవ్గా మన ముందుకి ఇది వచ్చేసింది అనమాట, ఈ టెక్నాలజీ అనేది. సో ఈ లైవ్గా వచ్చినటువంటి టెక్నాలజీని మనం లైవ్గా చూస్తే చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు కదా? అవును. సో అది ఎంత అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే ఫ్యాన్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, సెలబ్రిటీ కానీ ఫ్యాన్ మూమెంట్ కానీ. సో మిమ్మల్ని వేరే ఇప్పుడు మీ సోషల్ మీడియా మీకు ఫాలోవర్స్ ఉంటారు, ఒక 1 మిలియన్ 2 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చి మిమ్మల్ని సెల్ఫీ దిగడం కానీ మిమ్మల్ని డైరెక్ట్గా చూడడం కానీ చేయలేరు. కాబట్టి ఈ టెక్నాలజీ యూస్ చేసుకుని వాళ్ళ ప్లేస్లో లైవ్గా మిమ్మల్ని అక్కడ చూడొచ్చు అన్నమాట. చూసి మీతో సెల్ఫీ దిగొచ్చు. సో ఒక మెసేజ్ మీరు ఒక మెసేజ్ని వాళ్ళకి పాస్ చేయొచ్చు. ఆ మెసేజ్ని లైవ్గా వాళ్ళు అక్కడి నుంచే వాళ్ళున్న ప్లేస్లో నుంచి వినొచ్చు. సో ఫ్యూచర్ అంతా ఇదే ఉండబోతుందండి. సో ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు సడన్గా స్ట్రైక్ అవుతోంది, గతంలో ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అప్పుడు మోదీ ఎక్కువ ప్రచారం కోసం యూజ్ చేశారు కదా, డిఫరెంట్ ఏరియాస్లో ఒకేసారి సేమ్ స్క్రీన్స్ని పెట్టి ఇప్పటిదాకా చూపించిన దానికి విభిన్నంగా చూపించారు. అది కూడా చూపించింది మీరే అనుకుంటారు ఆ టెక్నాలజీని? సో మోదీ గారే కాదు, చాలామంది పొలిటీషియన్స్ ఈ టెక్నాలజీని అసలు ఇండియాలో ఫస్ట్ టైం యూజ్ చేసింది మోదీ గారు. ఆ తర్వాత చాలా మంది పొలిటీషియన్ యూజ్ చేసుకున్నారు. మీరు గతంలో చూసుకుంటే మన రానా గారు కూడా యూజ్ చేసుకున్నారు. అతను ఫిలిం ప్రమోషన్ నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ తెలుగు మూవీ అనమాట. సో దాన్ని ఈ టెక్నాలజీని యూజ్ చేసుకున్నారు ప్రమోషన్ టైంలో. అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ ఇలాంటి పెద్ద విఐపీస్ అందరూ ఇప్పుడు ఇవన్నీ చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు అన్నమాట. బికాస్ ఆఫ్ ఏంటంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్న టైంలో ఇలాంటిది జనాలకి చూపిస్తే అదొక
అడ్వెంచర్ మూమెంట్ లాగా అనిపిస్తుందని చెప్పి సో సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద పీపుల్ అని ఇలాంటి చేయించుకోవడానికి వస్తున్నారు. అండ్ ఇప్పుడు కల్కి మూవీలో కూడా దీన్ని అడ్వాన్స్ మూవీ కాబట్టి దీన్ని వాళ్ళు డైరెక్ట్గా చూపించారు కూడా. సో ఇక్కడ ఏఐ టెక్నాలజీని యూస్ చేసుకున్నారు, హోలోగ్రాఫిక్ టెక్నాలజీని యూస్ చేసుకున్నారు, ఇవన్నీ అనుకున్నప్పుడు ఆ డిఫరెన్సెస్ అనేవి ఎలా తెలుస్తాయి? మనకు ఆల్రెడీ యానిమేషన్ ఉంది, విఎఫ్ఎక్స్ ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత ఇది దీంతో చేశారు, లేదు ఇది కేవలం గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేశారు, ఇవన్నీ ఈ టెక్నాలజీతో వచ్చాయి అనేది ఆ ఎఫెక్ట్స్ ఎలా గుర్తించవచ్చు? గ్రాఫిక్స్ వచ్చేసరికి మనకి రియలిస్టిక్గా ఉండాలని ఒక మనం చేసే ఫిల్మ్ని రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేస్తాం గ్రాఫిక్స్లో. ఆగ్మెంట్ రియాలిటీ ఏంటంటే మీకు ఆ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది మీకు. అంటే మీరు ఇప్పుడు ఒక వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు, ఇంతకుముందు వీడియో కాల్ ఇవన్నీ టెక్నాలజీ లేవు. ఇప్పుడు వీడియో కాల్ అనేది మీ ఫోన్లో మీకు వీడియో కాల్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో ఈ టెక్నాలజీ త్రూ ఏంటంటే డైరెక్ట్గా ప్రొజెక్ట్ అయ్యే ఛాన్స్ అన్నమాట. ఇప్పుడు ఆ విజువల్ని ఫోన్ వరకే పరిమితం కాకుండా డైరెక్ట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసే టెక్నాలజీ హోలోగ్రామ్ టెక్నాలజీ. సో ఇప్పుడు మనం అందులో చూసిన దాంట్లో ఏ ప్లేసుల్లో హోలోగ్రామ్ టెక్నాలజీని యూజ్ చేశారు? మొత్తం ఒక విజువల్ ఫీస్ట్, అందులో అన్ని టెక్నికల్ వాల్యూస్ ఉన్నాయి అనుకున్నప్పుడు పర్టికులర్గా చెప్తారా ఈ ఏరియాలో హోలోగ్రామ్ టెక్నాలజీ యూజ్ చేశారు, ఈ క్యారెక్టర్ కోసం ఇక్కడ ఉంది అనుకుని? నాకైతే ఒకటి గుర్తొస్తుంది, శోభన మాట్లాడతారు కదా, లైక్ దాంట్లోంచి తీసినప్పుడు వచ్చి మాట్లాడేది, అదొకటి గుర్తుంది. ఇంకా దీంట్లో చాలా ప్లేసుల్లో యూస్ చేశారు. అంటే మెయిన్ యూస్ చేసింది శోభనా గారిది యూస్ చేశారు. అండ్ ఎవరైతే మెయిన్ విలన్ క్యారెక్టర్లో యూస్ చేశారు. మేజర్ పార్ట్ అయితే అవే యూస్ చేశారు దీంట్లో. హోలోగ్రాఫిక్ అనేది చెప్పాలంటే అవే ఉన్నాయి. బికాజ్ ఏంటంటే మెసేజ్ పాస్ చేయడం కోసం యూస్ చేసింది కాబట్టి వాళ్ళిద్దరికీ ఎక్కువ కనెక్టివిటీ ఉంది కాబట్టి అదే యూస్ చేశారు బేసిక్గా అయితే చెప్పాలంటే. సో మనకి ఇంతకు ముందు ఉన్నటువంటి టెక్నాలజీతో క్రియేట్ చేసినటువంటి గ్రాఫిక్స్ కావచ్చు, వీటన్నిటికీ హోలోగ్రాఫిక్ టెక్నాలజీకి ఖర్చు ఎక్కువ అవుతుందా, ఈజీ ఉంటుందా, టెక్నికల్గా ఎంత కష్టపడాల్సి వస్తుంది దీనికి? హోలోగ్రాఫిక్ టెక్నాలజీ యాక్చువల్లీ ఎక్స్పెన్సివ్ అండి మామూలుగా చెప్పాలంటే. ఇప్పుడు అంటే టెక్నాలజీ ఎక్కువ అంటే మనం ఫ్యూచర్లోకి ట్రావెల్ అవుతూ వెళ్తున్నాం కాబట్టి మనకు కొంచెం అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు. సో హోలోగ్రాఫిక్లో 2 టైప్స్ ఆఫ్ హోలోగ్రాఫిక్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో ప్రొజెక్షన్ త్రూ చేసే హోలోగ్రాఫిక్, ఇంకోటి ఆగ్మెంట్ హోలోగ్రాఫిక్ అనమాట. ఆగ్మెంట్ మీన్స్ అంటే మనం ఆగ్మెంట్గా ఆ క్యారెక్టర్ని మనం ప్రొజెక్టర్లో చూడలేకపోయినా మనం ఫోన్లో చూడొచ్చు అన్నమాట. లైవ్గా అనేది మనం చూడొచ్చు. సేమ్ ఏదైతే హోలోగ్రాఫిక్ లైవ్గా ప్రొజెక్ట్ చేస్తుందో ఈ ఆగ్మెంట్ త్రూ వచ్చేసరికి ఫోన్ త్రూ వస్తుంది అన్నమాట. ఫోన్లోనే సేమ్ మీరు ఏదైతే అలా బయట ఎక్స్పీరియన్స్ చేస్తారో ఇది కూడా ఫోన్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ ఫోన్లోనే ఆ క్యారెక్టర్ని మీరు డైరెక్ట్గా చూడడానికి ఛాన్స్ ఉంటుంది దీంట్లో. సో ఇది కేవలం ఫోటోలు అలా కాదు, ఇంకా వీడియోస్ కావచ్చు, మిగతా డైలాగ్స్ ఇవన్నీతో పాటుగా సాంగ్స్ కూడా పిక్చరైజ్ చేయొచ్చా? సాంగ్స్ క్వైట్ అంటే అది కొంచెం టెక్నికల్గా అది ఆల్రెడీ సీజీ మూవీస్ ఆఫ్లైన్కి వచ్చేసరికి అది ఆల్రెడీ చేస్తున్నదే. సో ఇదేంటంటే కొంచెం మనకి మెసేజ్ని ఎక్కువ కన్వే చేయడానికి ఉపయోగపడే కమ్యూనికేటర్ లాగా అనమాట. మీకు ఎట్లయితే ఒక వీడియో కాల్ కానీ ఒక మెసేజ్ లైవ్గా మెసేజ్ ఏదవుతుందో ఇది కూడా మీరు కొన్ని డేస్లో ఫోన్ని టెక్స్ట్ వరకు పరిమితమైంది, వీడియో వరకు వచ్చింది. ఇప్పుడు వీడియో కూడా బయటకే, ఇప్పుడు మనం ఉన్న బిజీ షెడ్యూల్కి అది బయటకు వచ్చి ప్రొజెక్ట్ అవ్వడం అనేది ఫ్యూచర్ అప్గ్రేడ్ అవుతున్నాం అన్నమాట మనం. సో అది ఒక ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ చేయొచ్చా, లేకుంటే మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటున్నాము దీన్ని కూడా రిక్రియేట్ చేయొచ్చా? ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడింది, నిలబడి మాట్లాడుతోంది, అలాంటిది మొత్తం అన్నీ చేయొచ్చండి. అంటే మనకి ఇప్పుడు ఒక పర్సన్కి ఒక బిజినెస్ పర్సన్ కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ ఒక సెలబ్రిటీ కానీ వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎలా అయితే దాన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా మనం చేయొచ్చు. మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, సో మీరు ఇక్కడ నాతో మాట్లాడుతున్నారు, సో మన ఇద్దరు యాంకరింగ్ వాళ్ళ ఇంట్లో చూస్తే ఎలా ఉంటుంది? లైవ్గా జరుగుతుంది, స్టూడియోలో కాదు. ఇప్పుడు మన ఇద్దరిని టీవీలో చూస్తున్నారు, టీవీలో కాకుండా వాళ్ళ హాల్లో దీన్ని ఎట్లా ఉంటుంది? సో అది ద హోలోగ్రాఫిక్ అనమాట. దానికి ఇంట్లో నేను చూడాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ లేకుంటే టెక్నాలజీ ఎలా ఉంటుంది, అసలు ఏం చేయాలి? జస్ట్ ఫోన్ ఉంటే సరిపోతుందండి. మన మొబైల్లోనే జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ అనేది మేము జనరేట్ చేసి ఇస్తాం. ఇప్పుడు మన మెసేజ్ తాలూకుది మనం దాన్ని యాప్లో బిల్డ్ చేసి ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేసి ఇస్తాం. మనం ఎలా అయితే క్యూఆర్ కోడ్ ఇప్పుడు మనం పేమెంట్ చేస్తున్నాము, మన షాప్స్లో కానీ ఎక్కడ పేమెంట్ చేస్తున్నాము, అలాగే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి మనం సోషల్ మీడియా త్రూ కానీ సేమ్ మనం ప్రమోట్ చేస్తాం. దాన్ని స్కాన్ చేస్తే చాలు, స్కాన్ చేస్తే డైరెక్ట్గా
ఏదైతే మన మన ఇంటర్వ్యూ కానీ మన ఇది డైరెక్ట్గా వాళ్ళ ప్లేస్లో ప్రొజెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు వచ్చే టిక్ టాక్ వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, అక్కడ ఒక యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే మనంతటా మనం ఎడిట్ చేసుకొని దాన్ని సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు అని ఉంటుంది. బట్ దీన్ని అలా ఉండదు కదా, దీన్ని అలా చేయలేము, ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా ఎవరు వాళ్ళు చేయలేము. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో మా ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్లో ఇది అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలని. ఇప్పుడు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో ఒక్కొక్క మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. అందరికీ ఏదైతే వాళ్ళ ప్రతి ఒక్క ప్రొఫైల్లో దీన్ని ఎంబెడ్ చేయాలని, అందరికీ అంటే ప్రతి ఒక్క ఫ్యాన్కి ఇది చూసేలా చేయాలనేది మా ఫ్యూచర్ ప్లాన్ యాక్చువల్లీ. ఇంతకుముందు ఎన్నికల కోసం మేము చూసాము, మోదీది చూసాము, ఆ తర్వాత పట్నాయక్ గారి కోసం చూసాము, సినిమాల కోసం చూసాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది కేవలం ప్రమోషన్ కోసం కదా రానది, అందులో సినిమాకి కాదు కదా, సినిమాలో లేదు, సినిమాలో లేదు, ఓన్లీ ప్రమోషన్ కోసం. ఎవరైతే సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఒక యాప్ని క్రియేట్ చేసి, సో ఆ యాప్ త్రూ ప్రమోట్ చేసి ఆ మూవీకి ఒక మైలేజ్, ఒక దీన్ని తీసుకురావడం కోసం చేసిన ఒక ప్రమోషన్ ఇదే తప్ప అది సినిమాలో ఎక్కడా లేదు. అది జస్ట్ మీకు అది సోషల్ మీడియాలో మీకు చూస్తే కనబడుతుంది. సో ఓన్లీ ఫర్ మూవీ ప్రమోషన్ కోసం చేసింది అది. సో అలా అప్పటి వరకు చేసినవన్నీ ప్రమోషన్ కోసమే చేసినవండి. సో ఇది ఒక అఫీషియల్గా యాప్ అనేది ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. సో ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మనకే చేస్తున్నాము. ఫ్యూచర్లో దీన్ని కొంచెం ఇది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఫ్యూచర్లో అందరికీ అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించి చూసుకుంటే ఒక్కొక్కటి ఆ ఫ్రేమ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళ ఇంటరాక్షన్ కావచ్చు, వాళ్ళు మాట్లాడడం కావచ్చు, ఒక్క క్యారెక్టర్ది మీరు బిల్డ్ చేయడానికి, అది కనిపించేది మనకు కొన్ని సెకండ్సే కనిపించినప్పటికి కూడా ఎంత టైం తీసుకుంటారు? యాక్చువల్లీ కల్కి మూవీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయిందండి. ఇప్పుడు మీకు ఒక 10 years బ్యాక్కి ఇప్పటికి టెక్నాలజీ చాలా చేంజ్ వచ్చింది. వర్చువల్ ప్రొడక్షన్ అని మీరు వినుంటారు. సో వర్చువల్ ప్రొడక్షన్ యూస్ చేసి మనం ఇలాంటి గ్రాఫిక్స్వి కొంచెం ఈజీగా చేయొచ్చు అనమాట. ఈజీగా అంటే కొంచెం త్వరగా చేయొచ్చు. ఇంతకు ముందు అంటే దాన్ని ఒక గ్రీన్ స్క్రీన్లో కానీ ఒక బ్లూ స్క్రీన్లో కానీ చేసి దాన్ని ఒక రోటో లాంటివి చేసి దాన్ని చేయడానికి చాలామంది ఒక hundreds of members టైం ఉండేది. ఇప్పుడు అలా కాదు, వర్చువల్ ప్రొడక్షన్ అన్నమాట. ఇప్పుడు ఈ వర్చువల్ ప్రొడక్షన్లోనే ఏదైతే ఆ తాలూకు సెట్ వేసి హాఫ్ వర్చువల్ ప్రొడక్షన్, హాఫ్ ఏమో సీజీ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈజీ అయిపోయింది ఇప్పుడు. సో అందుకు మీరు ఎక్కువ చూసుకుంటే మూవీ అంతా చూసుకుంటే ఎక్కువ పెద్ద పెద్ద సెట్స్ అవి ఉంటున్నాయి కదా, అవన్నీ వర్చువల్ ప్రొడక్షన్ త్రూ చేసినాం అనమాట. సో అందుకు కొంచెం ఎంత తక్కువ టైంలో అంత క్వాలిటీ అవుట్పుట్ కూడా వచ్చింది కారణం అదే అనమాట. మీకు ఎక్కడ సీజీ అని మీకు కొంచెం ఐడియా ఆ తేడా కనపడదు, మీకు రియల్గానే ఉంటుంది. కాకపోతే మీరు చూసే ఫ్రంట్ లేయర్, బ్యాక్ లేయర్, థర్డ్ లేయర్ అని ఉంటుంది కదా. సో ఫ్రంట్ లేయర్ రియల్ అయితే బ్యాక్ లేయర్ సీజీ ఉంటుంది, అలా అనమాట. వర్చువల్ ప్రొడక్షన్లో అలా క్రియేట్ చేయొచ్చు, లేయర్ బై లేయర్ క్రియేట్ చేయొచ్చు. సో దాంట్లో ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫ్రేమ్ బై ఫ్రేమ్ లేదండి, ఇప్పుడు కంప్లీట్ షార్ట్ కింద వెళ్ళిపోతుంది ఇప్పుడంతా. సో ఇప్పుడు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనం కేవలం పర్సన్స్ని మాత్రమే తీసుకోవచ్చా? ఇప్పుడు ఇమాజిన్ కల్కిలో బుజ్జి ఉంది, బుజ్జి ఆ కోసం మహీంద్రా వాళ్ళు ఒక కార్ డిజైన్ చేసి ఇచ్చారు. కార్ కాదు, దాన్ని కూడా మనం దీంట్లో మీరు హోలోగ్రాఫిక్ టెక్నాలజీలో యూస్ చేయాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్? డెఫినెట్లీ. ఏదైనా మనం హోలోగ్రాఫిక్ టెక్నాలజీలో ఏదైనా క్రియేట్ చేయొచ్చు. మనం ఏదైతే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ప్రోడక్ట్ మన దగ్గర ఉంటే చాలు. దాన్ని మనం ఎట్లాగైనా డిజైన్ చేసి, బుజ్జి ఇంత ముందు లేదు కాబట్టి దాన్ని క్రియేట్ అయింది. సో ఆ బుజ్జిని తీసుకొచ్చి మన హోలోగ్రాఫిక్ లో కూడా పెట్టచ్చు. సో దానికి కావాల్సిన కొన్ని మెజర్మెంట్స్ అవన్నీ ఉంటాయి, అవి తీసుకుని మనం హోలోగ్రాఫిక్ లో పెట్టచ్చు. ఆ బుజ్జి ఇప్పుడు బుజ్జి హైదరాబాద్లో ఉంటే వరల్డ్లో అన్ని చోట్లకి బుజ్జి వెళ్తుంది అనమాట హోలోగ్రాఫిక్ టెక్నాలజీ త్రూ. సో మనం దేన్నైనా ఎక్కడి నుంచి అయినా క్రియేట్ చేయొచ్చు, కాకుండా అది మన పక్కనే ఉన్నట్టు లైవ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. లైవ్లో ఉన్నట్టు కనబడుతుంది. సో మీరు ఏదైతే ఇప్పుడు మీరున్నారు, సో మిమ్మల్ని మీరు వేరే ప్లేస్లో వేరే వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అనుకుంటే ఈ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ త్రూ చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు అదే కల్కి మూవీ గురించి మాట్లాడుకుంటే డిఫరెంట్ టెక్నాలజీలు, డిఫరెంట్ టెక్నిక్స్ అన్నీ యూస్ చేసిన తర్వాత దేనికి ఎక్కువ ఖర్చు అయిందని మీరు అనుకుంటున్నారు? అందులో ఖర్చు లేకుంటే టైం ఏది ఎక్కువ పెట్టుంటారు? చెప్పాలంటే దీనికి స్టార్ రెమ్యునరేషన్ ఎక్కువ అయిందని అనుకుంటున్నాను నేను. ఓకే. సో ఎందుకంటే ఫ్యూచర్ కాస్ట్ అండ్ క్రూ అంత ఎక్కువ ఉంది కాబట్టి స్టార్ రెమ్యునరేషన్కి ఎక్కువ అయింది అనుకుంటుంది. అండ్ టైం కూడా తీసుకున్నారు కదా దీనికి.
ఒక ఈ టైం క్రూని మెయింటైన్ చేయడానికి దానికోసం ఎక్కువ అయింది. వర్చువల్ గ్రాఫిక్స్ దీనికి కూడా ఎక్కువే ఉంటుంది, బట్ మేజర్ ఆఫ్ పర్సెంటేజ్ అయితే స్టార్ రెమ్యునరేషన్కి ఎక్కువ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు యానిమేషన్ అంటే బిట్స్ బై బిట్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ వాళ్ళు డ్రా చేసుకోవాలి, ఆ తర్వాత దాన్ని ఆ ఫ్లో అనేది రావడానికి ఫ్రేమ్ వైజ్గా సెట్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. దీంట్లో అలాంటి లెబోరియస్ వర్క్ ఉండదు కదా, అంత ఉంటుంది? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. ఏ ప్రాజెక్ట్కైనా సరే ఒక అవుట్లైన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు అది సీజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ అయినా లేదా నార్మల్ అయినా ఒక దానికి కంపల్సరీ వర్క్ అనేది ఉంటుంది, అవుట్లైన్ ఉంటుంది, స్టోరీ బోర్డ్ ఉంటుంది. సో అవన్నీ మనం ప్రీ విజువలైజేషన్ చేసుకుంటేనే నెక్స్ట్ లెవెల్కి, అంటే వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి కూడా ఒక ఐడియా రావాలంటే కంపల్సరీ ఒక అవుట్లైన్, స్టోరీ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దీంట్లో కంపల్సరీ అది ఉంటుంది. దాని నుంచి దాంట్లోంచి ఈ ఏదైతే మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ వర్క్ అయితే ఉందో అది ఉండదు అంతే, అది తప్ప మిగతా అన్నీ ఉంటుంది. సో వర్చువల్కి వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఒక 50% వర్క్ ప్రీ ప్రొడక్షన్లోనే అయిపోతుంది. ప్రీ అండ్ ప్రొడక్షన్ ఆన్ షూట్ టైంలోనే మీకు 50% వర్క్ అయిపోతుంది. ఇంతకుముందు అలా కాదు, 25% వర్క్ బిఫోర్ అయితే దాన్ని సీజీ చేయడానికి 75% వర్క్ చేయడానికి చాలా టైం పట్టేది. సో ఇప్పుడు కొంచెం తగ్గింది అది. ఇప్పుడు కల్కి మూవీలో యూస్ చేసినటువంటి టెక్నిక్స్ అన్నీ ఏంటి, అసలు ఏ టెక్నాలజీని యూస్ చేశారు? అందులో కనిపించిన దాంట్లో విజువల్స్, గ్రాఫిక్స్ ఇందులో ఏవేవి ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? హోలోగ్రాఫిక్ టెక్నాలజీ ఒకటి, మిగతా అవి ఉన్నాయి అందులో? వర్చువల్ గ్రాఫిక్స్ అంతా మొత్తం అంతా ఈ వర్చువల్ ప్రొడక్షన్ మొత్తం అంతా అండి. సో వర్చువల్ ప్రొడక్షన్లో మీకు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇది ఒక ఏరియా, ఒక సీన్ షూట్ చేస్తున్నాం అనుకోండి. సో మన ఇద్దరం వెనకాల మొత్తం అంతా కంప్లీట్ ఒక హెరిటేజ్ సెట్ ఉండాలి, ఏదైనా ఉండాలనుకుంటే ఇక్కడ వరకే డిజైన్ ఉంటుంది. సో దాని వెనకాల ఉన్నదంతా వర్చువల్ ప్రొడక్షన్లో క్రియేట్ అవుతుంది అన్నమాట. సో కేవలం అది అక్కడ గ్రీన్ మ్యాట్ స్టూడియోలోనో బ్లూ మ్యాట్ స్టూడియోలోనో పెట్టుకొని మొత్తం సినిమాని తీసేయచ్చు, ఇంకంతే. తీసేయచ్చు. ఫ్యూచర్లో రాబోయే సినిమాలన్నీ ఇలాగే ఉంటాయా? బయటకు వెళ్ళాల్సిన అవసరం, మనకి షూటింగ్ లొకేషన్స్ బాదరబందీ ఉండదా? ఇంకా అది రిక్వైర్మెంట్. ఇప్పుడు కల్కి అనేది ఆ రిక్వైర్మెంట్, ఆ స్టోరీ రిక్వైర్మెంట్, ఆ ప్లేస్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. సో కంప్లీట్ మైథలాజిక్ అండ్ ఫ్యూచరిస్టిక్ మిక్స్ అయి ఉన్నది కాబట్టి, అంటే మైథలాజికల్ మళ్ళీ రిపీట్ అవుతూ ఫ్యూచర్లో రాబోతుంది, మళ్ళీ అదే రాబోతుందని చూపించింది కాబట్టి సో మీకు అది అలా ఉంది. కొన్ని రియలిస్టిక్ మూవీస్ ఉన్నప్పుడు రియలిస్టిక్గానే ఉంటాయి, అన్నిటికీ అదే రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. కల్కి వచ్చిన తర్వాత ప్రతిసారి మన భారతీయ సినిమాని హాలీవుడ్ రేంజ్కి తీసుకెళ్లారు. పాన్ ఇండియా మూవీ కాదు, పాన్ వరల్డ్ మూవీ అని మార్వెల్ సిరీస్తోనో ఇంకో మూవీస్తోనో కంపేర్ చేసి చూస్తున్నప్పుడు అక్కడ యూస్ చేస్తున్నటువంటి టెక్నాలజీ, గ్రాఫిక్స్ అవి కూడా ఇదేనా? ఎలా ఉన్నాయి? అది కూడా ఇదే. వర్చువల్గా ప్రొడక్షన్ అనేది ఇప్పుడు అంతా హాలీవుడ్లో కానీ ఎక్కడున్నా ఇదే మొత్తం ఉంది. సో ద ఇమాజినేషన్ అన్నమాట, మన ఇమాజినేషన్లో ఏముందో అది మనం చూపించాం. హాలీవుడ్ ఇమాజినేషన్లో ఏముందో అది వాళ్ళు చూపించారు. సో ఇదంతా ఇమాజినేషన్. వర్చువల్ అనేది అందరూ చేసే టెక్నాలజీ ఒకటే, బట్ ఇమాజినేషన్ ఈజ్ బిహైండ్ మన మైండ్లో ఉంటుంది కాబట్టి అది మనం ఎలా క్రియేట్ చేస్తే అలాగే వస్తుంది. మనకి చాలా వరకు అంటే పాలిటిక్స్ చేసిన తర్వాత మీరు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కోసం చేశారు, ఆ తర్వాత ఇప్పుడు మూవీలో చూసిన తర్వాత ఏ రంగాల్లో యూస్ చేసుకోవచ్చు? ఒకటి అనిపిస్తోంది నాకు, టీచర్స్ది కూడా ఇలా ఏమైనా చేసి పెట్టవచ్చు. గతంలో మనకు ఆన్లైన్ క్లాసెస్ అవి అయినప్పుడు ఆన్లైన్లోనే మనకి ఓపెన్ చేసుకున్న వెంటనే యాప్లో చేసుకున్న వెంటనే క్లాసెస్ వచ్చేవి కదా, అలా వర్చువల్ క్లాస్ రూమ్స్ అన్నట్టుగా అది కూడా క్రియేట్ చేసి పెట్టవచ్చు టీచర్స్? డెఫినెట్. టీచర్స్కి, హాస్పిటల్ డాక్టర్స్కి, మొత్తం బిజినెస్ వాళ్ళకి, ఇప్పుడు ఎవరైతే బిజినెస్ ప్రమోటర్స్ ఉన్నారు, ఇప్పుడు ఒక జ్యువెలరీ ఉందనుకోండి, జ్యువెలరీ షాప్ ఉందనుకోండి, వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళ లాబీస్ అని క్రియేట్ చేస్తుంటారు. అక్కడ మోకప్స్ పెట్టేసి అక్కడ స్కాన్ చేస్తే అక్కడి నుంచి దాంట్లోంచి ఒక మోడల్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఆ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో వాళ్ళు కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలనేది వాళ్ళు ఫీల్ అయితే ఇలాంటి టెక్నాలజీ అనేది ఇంకా ఎక్కువ యూస్ చేసుకుని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, ఒక హాస్పిటల్ లాబీలో అటెండర్స్ ఉంటారు. సో వాళ్ళందరూ ఒక మోకప్స్లో పెడితే ఒక డాక్టర్ వచ్చి ఒక మెసేజ్ అక్కడ లైవ్గా వాళ్ళ ముందు అపీర్ అయ్యి ఒక మెసేజ్ వాళ్ళకి చెప్పొచ్చు డైరెక్ట్గా, ఒక టిప్స్ కానీ. సో హాస్పిటల్ కానీ, టీచర్స్కి అనుకోండి వర్చువల్గా, అంటే క్లాస్ రూమ్స్లో ఏదైతే జరిగే లెసన్స్ అన్నీ వాళ్ళ ఇంట్లో స్టూడెంట్స్కి లైవ్గా చెప్పే దీని త్రూ అన్నమాట, లైవ్గా వాళ్ళ టీచర్ లైవ్గా చెప్పేది మెసేజెస్.
సో ఈ మెసేజ్ మనం వన్ టైం కాదన్నమాట, మనం ఎవ్రీ టైం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఈ వీక్ ఇలా ఉందంటే నెక్స్ట్ వీక్ ఇంకెలాగా, ఈ లెసన్ 2, మెసేజ్ 2, అలా డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రాబోయేటువంటి జనరేషన్లో ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ప్రతి రంగంలో ఉంటుంది, ఆ తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయి, అసలు ఎలా ఉపయోగించుకుంటుంటారు దీన్ని? డెఫినెట్గా అండి, ఈ టెక్నాలజీ అనేది ఫ్యూచర్లో ఒక అంటే ఈ మనమున్న బిజీ షెడ్యూల్కి ఈ టెక్నాలజీ అనేది ఫస్ట్ ప్రయారిటీలో ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న బిజీ షెడ్యూల్లో మనకున్న టైంకి మనం మేనేజ్ చేసుకున్న దానికి ఈ టెక్నాలజీ అనేది ఒక జనరల్గా న్యూ టెక్నాలజీ కాబట్టి అండ్ ఈజీ అనమాట. ఇప్పుడు మీకు ఏదైతే హోలోగ్రామ్ డైరెక్ట్గా మీకు మీ ముందే కనబడుతుంటే మీరు మాట్లాడేయచ్చు. ఫోన్ తీసి వీడియో కాల్ మాట్లాడే కన్నా ఇది ఇంకా ఫ్యూచర్ అడ్వాన్స్ కాబట్టి ఇప్పుడైతే ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ చెప్పేది మనం వింటున్నాం, తర్వాత ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు. బికాజ్ ఏంటంటే జరిగేది ప్రొజెక్షన్ త్రూ జరుగుతుంది కాబట్టి జస్ట్ మీకు ఏదైతే ఇన్పుట్ సోర్స్ వస్తుందో దాన్నే డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడుతున్నట్టే. వాళ్ళకి ఆప్షన్ ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు కూడా చూడొచ్చు, లేదంటే మీరు ఓన్లీ ప్రొజెక్షన్ త్రూ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే మనకు హోలోగ్రాఫిక్ పర్సన్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వినిపిస్తుంది, వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వచ్చు, చూసుకోవచ్చు కూడా. కానీ ఆ టెక్నాలజీ ఇప్పటిదాకా వచ్చిందా, మనం యూజ్ చేసామా? ఫిల్మ్లో అంటే ఓకేలేండి, ఫ్రేమ్స్ డిఫరెంట్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, కానీ పర్సనల్గా అంటే మనకి ఇక్కడ ఏమంటారు ఈ రియల్ లైఫ్లో రాలేదు. ఇప్పుడు మేము అదే తీసుకొచ్చాం ప్రజెంట్ ఇండియాలో ఫస్ట్ టైం. మేము అందుకే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అదే అనమాట. ఫ్యూచర్ హోలోగ్రాఫిక్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మేము ఇప్పుడే కదా, ఎప్పుడో 10 years బ్యాక్ మేము పొలిటికల్గా స్టార్ట్ చేసాము, సెలబ్రిటీస్కి చేస్తూ వచ్చాము. కాకపోతే మేము దీన్ని ఒక యాప్ లాగా ఏమీ రిలీజ్ చేయలేదు కాబట్టి జనాలకి అంత ఎక్కువ దీని మీద అవగాహన లేదు. కాబట్టి మేము ఏంటంటే జస్ట్ ఓన్లీ కొంతమందికి లిమిటెడ్ పీపుల్కి అన్నమాట దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాం. కాబట్టి ఇప్పుడు దీన్ని కొంచెం వైడ్గా బయటకు తీసుకెళ్ళాలి, జనాలకి దీని గురించి ఎక్కువ అవగాహన ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ బయట ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు. సో ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరికీ యూస్ చేసుకోవడానికి పెద్దగా లేదు, బట్ సామాన్య ప్రజలు కూడా యూస్ చేసుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది? చేసుకోవచ్చండి. అంటే మేము ఒక యాప్ లాంటిది ప్లాన్ చేస్తున్నాము రిలీజ్ చేయడానికి. సో దాని నుంచి మీరు నాట్ ఓన్లీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, సో కేటగిరీలో క్రియేట్ చేస్తాం. దాంట్లో సెలబ్రిటీస్ అందరినీ ఒక కేటగిరీలో పెడతాం, పొలిటీషియన్స్ అందరినీ ఒక కేటగిరీలో పెడతాం. ఓకే, సో జర్నలిస్టులందరినీ ఒక కేటగిరీలో పెడతాం. ఎవరైతే ఎవరితో వాళ్ళు సెల్ఫీ దిగాలనుకుంటున్నారు, ఎవరి మెసేజ్ వినాలనుకుంటున్నారు వాళ్ళందరికీ యాప్ త్రూ వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఫ్యూచర్లో మేము దాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఒక చిన్న అబ్జర్వేషన్, ఒక చిన్న డౌట్ కూడా, ఇప్పటిదాకా వచ్చినటువంటి సోషల్ మీడియా యాప్లన్నిటి కూడా బాగా విచ్చలవిడిగా వాడేస్తున్నారు, ఒక్కోసారి మిస్యూజ్ అవుతున్నాయి అనేది కూడా వినిపిస్తోంది కదా. ఇప్పుడు మ్యాసివ్గా అందరూ దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మిస్యూజ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎలా కంట్రోల్ చేస్తారు? ఏమవుతుంది అసలు? ఇది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ లేదండి, బికాస్ ఆఫ్ ఇది ఏఐ టెక్నాలజీ కాదు, ఏఆర్ ఇది. సో ఏఐ వచ్చేసరికి ఏంటంటే దాంట్లో ఫేస్ మార్ఫింగ్ ఇవన్నీ ఉంటుంది. సో అది మిస్యూజ్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇది జస్ట్ మీ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకుని రిలీజ్ చేసే వీడియో కాబట్టి ఇంకా మిస్యూజ్ చేసుకునే లేదు. ఇప్పుడు మీ అప్రూవల్, మీ వీడియోని నేను అప్రూవల్ తీసుకోకుండా దాన్ని మిస్యూజ్ చేస్తే అది మిస్యూజ్ కింద వస్తుంది. సో మీరు లైవ్గా మీరు యాప్ త్రూ దాన్ని మా యాప్లో మీరు రిలీజ్ చేస్తున్నారు. సో దానికంటూ మేము దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలనేది మా దగ్గర కూడా ఒక టర్మ్స్ ఉంటాయి. సో మీకు అలాంటి ఇదేం ఉండదు. సో వాళ్ళు ఏదైనా రికార్డ్ చేసి పెడితే అది ఎవరు రికార్డ్ చేసి పెట్టారనేది కూడా యూజర్ అనేది మీకు తెలిసిపోతుంది కాబట్టి దాంట్లో ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఫేస్బుక్ కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక ఇమేజ్ కానీ ఏదైనా ఒక మిస్యూజ్ కానీ పెట్టారంటే డెఫినెట్గా దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి సైబర్ టీమ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ఛాన్స్ అయితే ఇప్పుడు లేవండి. అసలు మిస్యూజ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఏఐలో ఈ పాసిబుల్ ఉంది మిస్యూజ్, అంటే బికాజ్ ఫేస్ ని మార్ఫ్ చేయడం ఇవన్నీ ఏఐలో వర్క్ వస్తుంది, డీప్ ఫేక్ కూడా ఉంటుంది. సో ఇది దానికి సంబంధం లేదు, ఏఆర్ కాబట్టి ఆగ్మెంటెడ్ రియాలిటీ కాబట్టి మీకు అసలు దానికి సంబంధం లేదు. అయితే ఇప్పుడు కల్కి మూవీకి సంబంధించి వాళ్ళు యూజ్ చేసుకున్నటువంటి ఆ హోలోగ్రాఫిక్ టెక్నాలజీ అది మీరే చేశారా, ఎవరు అందులో పెట్టారు, ఎవరు చేశారు? లేదండి, వాళ్ళే చేసుకున్నారు. యాక్చువల్లీ హోలోగ్రాఫిక్ టెక్నాలజీని చూపించారు వాళ్ళు, అది హోలోగ్రాఫిక్ లైవ్ కాదు, సినిమాలో ఇలా ఉంటుంది, ఫ్యూచర్ అనేది ఇలా ఉంటుందని అది చూపించారు తప్ప లైవ్ కాదు. హోలోగ్రాఫిక్ యాక్చువల్ ఏంటంటే లైవ్ అనమాట. లైవ్గా ఇప్పుడు
మీ క్యారెక్టర్ని ఇప్పుడు క్రియేట్ చేసి లైవ్గా మీ ముందు చూపిస్తే దాన్ని హోలోగ్రాఫిక్ అంటారు. దిస్ ఇస్ కల్కి మూవీ అనేది ఆఫ్లైన్ కదా, సో అది ఒక రిప్రజెంటేషన్ రిప్రజెంట్ ఇలా ఉంటుంది అనేది ఒక ప్రెజెంటేషన్ లా చూపించారు అంతే. అయితే ఇప్పుడు ఇలాంటిది మిస్యూజ్ అవ్వకుండా ఫ్యూచర్లో ఎంత ఎక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు యూజువల్గా వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఏం చదువుతారో లేకుంటే కెరీర్గా ఇది ఎంచుకోవచ్చా అనేది కూడా ఉంటుంది కదా. బట్ ఎంచుకోవచ్చు డెఫినెట్గా. ఇది ఏంటంటే ఇది కెరియర్లో అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ఇది ఉంటుంది కంపల్సరీ. ఐటీ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ ఆల్రెడీ ఇప్పుడు ఉంది ఈ కోర్సెస్, సబ్జెక్ట్స్లో ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ఆగ్మెంట్ రియాలిటీ అనేది మీకు అది ఉంది, హోలోగ్రాఫిక్ అనేది కూడా అందులో. హోలోగ్రాఫిక్ లేదు యాక్చువల్లీ, హోలోగ్రాఫిక్ యాక్చువల్లీ ఏంటంటే అది న్యూ టెక్నాలజీ కాబట్టి అది లేదు యాక్చువల్లీ, యాడ్ చేయలేదు. మనం ఏంటంటే దీంట్లో యూజ్ చేసింది కూడా ఆగ్మెంట్ రియాలిటీయే, బట్ మన క్రియేటివిటీతో మనం క్రియేట్ చేసింది అన్నమాట ఇది హోలోగ్రాఫిక్ అనేది. సో ఇది ఇంకా ఎక్కడ బయటికి అంత స్ప్రెడ్ అవ్వలేదు ఇంకా ఇది. సో ఫ్యూచర్లో మేబీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఇప్పుడు జర్నలిస్ట్ కాబట్టి నేను ఒక డౌట్ నాకు వచ్చింది. గతంలో మనం చూసాము రోబో న్యూస్ రీడర్లు అనేవాళ్ళు, లేకపోతే రోబోస్ కింద ఎక్కువ కనిపించేది రోబో న్యూస్ రీడర్లే కదా. ఒకవేళ మాకు రావడానికి కుదరలేదు, ఇంట్లోనే ఉన్నాము, ఇంట్లోంచి ఇలా చేసి పంపించి ఇక్కడ చేసుకొని ఇలా 2-way ఇంటరాక్షన్లో కూడా చేయొచ్చా? డెఫినెట్గా చేయొచ్చు. ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు, మీ చైర్ వేసుకుని మీరు కూర్చున్నారు, మీ ఆపోజిట్ గెస్ట్ వచ్చారు, గెస్ట్ వేరే చోట ఉన్నారు, సో మీ ఇద్దరిని మ్యాచ్ చేసి లైవ్ రికార్డ్ చేయొచ్చు అన్నమాట. సో అది సేమ్ అంటే ఆఫ్లైన్ అనేది ఒక బేసిక్గా చేసేది. ఇప్పుడు నేనున్నా లేకపోయినా మీరున్నా లేకపోయినా మనం ఆఫ్లైన్ చేసి మనం అటాచ్ చేయొచ్చు. లైవ్గా చేయడం అనేది ఈ హోలోగ్రాఫిక్ మెయిన్ ఇదన్నమాట. అప్పుడు ఇలాంటి పెద్ద స్టూడియోలు ఇవన్నీ కూడా అవసరం లేదు, జస్ట్ ఒక రూమ్ చిన్న క్యాబిన్ పెట్టుకుని ల్యాప్టాప్ పెట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది. లైవ్గా చేయాలనుకుంటే యూజ్ అవుతుంది ఇది. ఆఫ్లైన్గా చేయాలనుకుంటే మనం విడివిడిగా చేసి ఎక్కడైనా చేసుకోవచ్చు. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే లైవ్ హోలోగ్రాఫిక్ అనేది లైవ్గా కనిపించాలి, మనం లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో రమణ గారు, మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. యూజువల్గా ఇప్పటిదాకా సినిమాల్లో చూసాము, అది ఓన్లీ పిక్చరైజ్ చేశారు, బాగా కాకుంటే లైవ్లో ఎలా ఉంటుంది ఒకసారి చేద్దామా? డెఫినెట్గా మీ మీదే చేసి చూపిస్తాం, మీలాంటి మీ క్యారెక్టర్ని ఇంకో క్యారెక్టర్ క్రియేట్ చేసి చూపిస్తాం, మీకే ఎక్స్పీరియన్స్ మీకు థ్రిల్లింగ్గా ఉంటుంది. సో హోలోగ్రాఫిక్ కవిత, నేను కాదు కాకుంటే అక్కడ ఉంటాను. అవును అవును. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం ఆ ఎక్స్పెరిమెంట్ చూద్దామండి. నమస్తే, నేను కవిత. మీరు చూస్తున్న నేను కాదు, ఇది నా హోలోగ్రామ్, అంటే నాలాగా కనిపించే నేను అన్నమాట. ఈ హోలోగ్రామ్ టెక్నాలజీతో మీరు ఎక్కడున్నా అదే ప్లేస్లో నన్ను లైవ్గా చూడొచ్చు, నాతో పాటు సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. వచ్చేయండి. ఇక ఈ హోలోగ్రామ్ టెక్నాలజీ అంటే ఎలా పనిచేస్తుంది, హోలోగ్రామ్ కవిత అని క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ మనతో పాటుగా ఉన్నారు, తనతో మాట్లాడదాం రండి. సో రమణ గారు, నేనే ఉన్నాను కాకుండా అక్కడ ఉన్నది నేను కాదు, ఇంటరాక్ట్ అయింది కూడా నేను కాదు. దీన్ని చూసాను, చాలా బాగుంది. అది యాక్చువల్గా సెల్ఫీలు కూడా తీసుకోమని నేను ఇన్వైట్ చేస్తున్నాను. అదే వీడియో ఇప్పుడు మీరు చేసి చూపించారు కదా, ఆ వీడియో క్లిప్ని నేను ఎవరికైనా పంపించాను అనుకోండి, ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్కే నేను పంపించాను, వాళ్ళు నాతో సెల్ఫీ తీసుకోవాలంటే ఏం చేయాలి అందులో? సో ఇది ఇప్పుడు ఏదైతే ఉందో మీది మా దగ్గర ఉన్న యాప్లో దాన్ని అప్లోడ్ చేయాలి యాక్చువల్లీ. సో మా యాప్ని మీకు మేము ఇవ్వాలి, యాక్సెస్ ఉంటుంది, యాక్సెస్ ఇవ్వాలి. యాక్సెస్ ఇస్తే యాప్ త్రూ వాళ్ళు, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, మీకు ఒక స్కానింగ్ లాంటిది, క్యూఆర్ స్కానింగ్ లాంటిది ఇస్తే, ఆ స్కానింగ్ మీరు షేర్ చేస్తే, ఎవరైనా స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీకు మీరు డైరెక్ట్గా వాళ్ళ ముందు ఒక గ్రౌండ్ స్కానింగ్ లాంటిది ఒకటి పాయింట్ వస్తుంది, స్కాన్ చేయమని చేస్తే మీకు అక్కడ అపీర్ అయిపోతారు. ఇప్పటి నుంచి తీసుకోవచ్చు అంటారు, అవైలబుల్గా ఉంటాయి ఆండ్రాయిడ్, యాపిల్, ఎక్కడి నుంచి? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆఫ్లైన్ అండి. ఇప్పుడు ఎవరెవరికి రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి మీరు ఆఫ్లైన్, మెసేజ్ పంపిస్తారు. ఆన్లైన్ త్రూ అయితే అవైలబుల్ లేదు. ఇది క్లయింట్స్ వరకు ఆఫ్లైన్ వాళ్ళ ప్లేసెస్లో ప్రజెంట్ చేయడానికి కానీ, వాళ్ళు ఆఫ్లైన్ త్రూ ప్రజెంట్ చేయడానికి కానీ ఉంది. ఇది ఆన్లైన్గా ఒక యాప్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు, ఫ్యూచర్లో రిలీజ్ చేస్తాం డెఫినెట్గా. ఎస్ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ హోలోగ్రాఫిక్ కవిత ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. బెస్ట్ విషెస్ టు యూ అండి. థ్యాంక్ యూ.